స్వామి ఆశీస్సులతో ఈ దివ్యనిధిలో ఇటువంటి చాతుర్మాస దీక్షను మనమందరం కూడా జరుపుకుంటున్నామంటే వెన్నపూసల నారాయణ రెడ్డి అయితేనేమి అధ్యక్షుడు, ఇక్కడ రాజమండ్రి స్వామి అయితేనేమి, ఇక్కడ పక్కన ప్రజలున్నదరూ కూడా వాళ్ళ యొక్క దాన సహకారాలతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుందంటే ఈ కోన అనేది జీవమైన కోన. ఇక్కడ పశుపక్షాదులు అయితేనేమి, జంతు వృక్షాలు అయితేనేమి చూస్తేనే మనం ఆహ్లాదమైనటువంటి ఈ వాతావరణం చూస్తేనే మనము పురాణ పఠనం చేసేదానికి కూడా చాలా చక్కటి అనువైన ప్రదేశం. మహాభక్తులందరూ కూడా ఆ హిమాలయ పర్వతాల్లో మేధావులందరూ కూడా ఋషులంతా కూడా అక్కడ చేసుకున్నారంటే ఇటువంటి నిర్మలైన ప్రదేశంలో ఈ వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి భాగవతులందరూ కూడా పొద్దున్నే పఠనం చేయడానికి తెల్లవారుజామునే లేచి పఠనం చేయడానికి మామూలు భగవద్గీత అయితేనేమి, మిగతా భాగవతం అయితేనేమి, భారతం అయితేనేమి, పురాణాలు అష్టాదశ పురాణాల్లో వల్లించి అందరూ కూడా మనము యొక్క కార్యక్రమాలు చేస్తున్నామంటే ఆ యొక్క వరదరాజ స్వామి యొక్క ఆశీస్సులతో ఇదంతా జరుగుతుంది. ఈ మహత్యం జరగకుంటే ఇంతమంది రారు. 4 సంవత్సరాలు ఈ రాజమండ్రి స్వామి 4 సంవత్సరాలు అంటే మొన్న ఆయన చెప్పినటువంటి అనుభవాలు చూస్తే మనకు ఆశ్చర్యమైతే ఏదో మేలుకొల్పుతున్నాడు పరమాత్ముడు. నువ్వు చేయవయ్యా అని మేలుకొల్పుతున్నాడు. మనకు కూడా మనకి ఎన్ని వ్యాసంగాలు ఉన్నా ఈ క్షేత్రంలో కనీసం ఒక్క రోజైనా కానీ జీవనిధిలో పండుకుంటే కూడా మన జన్మ సార్థకమవుతుంది. ఈ యొక్క సంసార విషయాలన్నీ కూడా తెలుసుకుంటే ఇక్కడ వస్తే మిథ్యాన్ని తెలుస్తుంది. ఇక్కడ భాగవతులందరూ కూడా అనుభవాలు చూస్తుంటే మనమంతా మునులతో కలిసినట్టుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతున్నాయంటే మనం ఇక్కడంతా సత్సేవ చేస్తున్నామంటే ఇటువంటి యూట్యూబ్ ఛానళ్ళలో కూడా ఈ యొక్క సమాచారం అంతా కూడా చేరవేస్తున్నారంటే ప్రపంచానికి చేరవేయాల. ఇటువంటి సత్సంగాలన్నీ కూడా చేరవేస్తే ఓహో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ ప్రజల్లో మేల్కొల్పాల. ఈ పురాణ పఠనం అనేది కూడా ఇక్కడ మా హిందూ ధర్మ సాంప్రదాయము ఇంకా నశించిపోలేదు, ఇంకా అభివృద్ధి చెందడానికి చాలా సుముఖంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టే యూట్యూబ్ ఛానల్ కూడా ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చినట్టు భాగవతులందరూ కూడా పాదాభివందనం చేసుకుంటూ రాజమండ్రి స్వామి అయితేనేమి, ఆ యొక్క అధ్యక్షుడు వెన్నపూసల నారాయణ రెడ్డి స్వామి అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహకులైనటువంటి ఆ స్వామి మల్లికార్జున స్వామి అయితేనే కూడా చూడు ఆయన ఇక్కడ రమ్మంటుంటే కూడా రానట్టు. ఎక్కడ కేశవరెడ్డి కోతి సునకమ్ముడు అంటే కోతి ఎక్కడ కూర్చున్నా కానీ ఆయనకు సింహాసనం అక్కడే ఉన్నాడు. ఆయన గొప్ప బుద్ధి, ఆయన జ్ఞానం అనేది తెలుసుకున్నాడు. ఓహో ఎక్కడున్నా ఈ పరమాత్ముడు చూస్తున్నాడు. ఈయన మొదలు చెప్పాల్సిన పని లేదు. ఎక్కడున్నా పరమాత్ముడు హెచ్చరిక. మనం ఈడున్నామే ఆడున్నామని కాదు. అటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క చేస్తున్నట్టు ఈ దివ్యనిధిలో మనం అంతా కాలక్షేమం చేస్తున్నట్టే మనం పూర్వజన్మ సుకృతము చేసుకున్నామని మనం భావిస్తూ ఈ భాగవతులతో భగవంతులతో దర్శనమైనట్లుంది. ఋషులతో అయితేమి, మునీశ్వరులు అయితేనేమి, మునులైతేనేమి, యోగులైతేనేమి, యోగేశ్వరులు అందరితో దర్శనమైనట్లుంది. వారి యొక్క కుటుంబ సమస్యలు అయితేనేమి, వాడి యొక్క యోగక్షేమాలు చూసుకుంటే మనం కూడా ఇంతే అనేటువంటి భావన ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి సమాజాల్లో మనం ఈ యొక్క దివ్యనిధిలో ఈ కాలం చేస్తున్నామంటే మనమందరూ కూడా పూర్వజన సుకృతమని భావిస్తూ ఈ అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.